జీసస్ క్రైస్ట్లో అంత బ్యాలెన్స్ చేయడానికి మధ్య మధ్యలో క్రిస్టియన్స్ తిట్టడం, లేదా క్రిస్టియన్స్ సపోర్ట్ వాళ్ళని కూడా తిట్టడం కనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, జడ్జ్ అనేది దేవుడు అందరినీ జడ్జ్ చేస్తాడు. ప్రతి ఒక్క మాట కొందరు అంటున్నారు, అంటే మేము ఎప్పుడు పోయి ప్రార్థన చేసుకొని వస్తాం వాళ్ళ దృష్టిలో, అంటే దేవుడు జడ్జి చేసి మీకు ముందట పెట్టినప్పుడు ప్రార్థించుకోండి, చెప్పలేదని మాత్రం అనొద్దు. ఫస్ట్ నేను వాళ్ళని ఒక బూట్తో కొట్టిన, వాళ్ళు చెప్పేది అదే, అక్కడి నుంచి పంపించిండట. ఒక్క బూట్ దెబ్బ ఎందుకు ఇచ్చిన అనుకున్నావు? రిప్రజెంటేషన్ని ఏదో వాటర్లీ మిస్రిప్రజెంట్ చేద్దామన్నందుకు. దాని తర్వాత ఇట్లా చెప్పులతో కొట్టినంత మాత్రం ఏమైంది? ఇప్పుడు ఒక్క మనిషిని నేనే డీల్ చేసిన. వాళ్ళ హిందూ రిప్రజెంటేషన్ అంట. దేనికి బూట్ దెబ్బ పడింది? ఫస్ట్ బొట్టు పెట్టుకున్న దానికి పడింది, మర్చిపోకు. బీజేపీ హయాం అంట వాళ్ళది. ఇంకా అంటే ఇండివిజువల్స్ని, సిటిజన్స్ని మంచి రిపోర్ట్ ఉండి దేవుని సేవ మంచిగా చేసుకునే వాళ్ళని నువ్వు ఫ్రాడ్స్టర్ వచ్చి బూటు దెబ్బిస్తే ఇప్పుడు ఎన్ని మాటలు ఇచ్చినాంరా? నీ తండ్రి తల్లికి అట్లా సిగ్గు తీసుకున్నాక నీకు ఒక ముఖం ఉందా? నీకు ఒక బతుకుందా? ఏముంది? సచ్చిన పీనుగలాగుండి ఏమో దేవుని సేవకులు బయలుదేరినా? సిగ్గు శరం లేని దుర్మార్గుడా. జేఫ్ జగన్ ఆడొక హిందూ హిజ్డా అంటే ఏంది? హిందూ నపుంసకుడు, ఇథియోపియా కొజ్జాదది. ఎవరెవరినో మంత్రాలు వేసి ఇట్లా ఆడంగుల్లాగా మంత్రాలు, రకరకాల మంత్రాలు వేసి కంట్రోల్లో పెట్టే టాక్టిక్స్. కానీ అవన్నీ ఏంటి అంటే ఇథియోపియా కొజ్జయి దేవుని నమ్మినట్టు యాక్టింగ్ చేయడం, దేవుని నమ్మినట్టు చేసి ఎన్నెన్నో చెడు పనులు చేయడం, దేవునిలో ఉన్న వాళ్ళని, గవర్నమెంట్ వాళ్ళని ఏమో బాధపరచడం. ఎవరిచ్చారు వాళ్ళకి అధికారం? ప్రభుత్వ ఉద్యోగులను బాధ పెట్టిన ఫ్యామిలీస్ అవన్నీ. ఇవన్నీ నేను వ్యతిరేకిస్తున్నాను, ప్రొటెస్ట్ చేస్తున్నాను. దేవుడు అన్నీ జడ్జిమెంట్ చేసే టైం వచ్చేసింది జడ్జిమెంట్. సత్యం అనేది వచ్చినప్పుడే మనం సత్యం తరఫు ఉండాలి. ఎవరైతే దేవుని తరఫు ఉన్నారో, సత్యం కొరకు పోరాడుతున్నారో వాళ్ళందరూ దేవుని వాళ్ళు. మండే బెగ్గర ఏంటిది? శాపంకి గురై మండే బెగ్గరయ్యి పగబట్టిండట హిందూగాడు పగబట్టి ఏమో చేస్తూ ఉన్నాడు. తీర్పు దేవుడు తీర్చినప్పుడు చూద్దాం, దేవుడు లెక్క అడిగినప్పుడు చూద్దాం, నరకం పోయేటప్పుడు చూద్దాం. కానీ అప్పటిదాకా అంతా నాశనం చేద్దామని కన్నింగ్ వేస్లో నరకం తీసుకుపోవాలని ప్లాన్స్. కాబట్టి ప్రార్థించుకోండి. దేవుని బిడ్డలు దేవుని వాళ్ళే. దేవుని బిడ్డలను ఎవ్వరు ఏం చేయలేరు. ఎవరికి భయపడద్దు, దేవునికి భయపడాలి. ప్రార్థనలు ఇంకా ఎదగాలి. ప్రతి ఒక్క మాట ప్రార్థన చేస్తున్నామంలో. జడ్జ్ ఆఫ్ జీసస్.